నాకైతే చెమటలు పట్టేసి మనోడికైతే కళ్ళలో నీళ్ళు తిరిగట్టే. గుంటూరు మసాలా అంటే మినిమం ఉంటది భయ్య. అయితే ఇక్కడ కస్టమర్స్ కి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. హాయ్ హలో నమస్తే మాయ. నేను ఎన్నో చాట్ ఐటమ్స్ ట్రై చేశా కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదని ఇక్కడికైతే వచ్చేసాను. ఒక షాప్ పేరు పల్నాడు పానీపూరి సెంటర్ అనమాట. ఇక్కడ చాలా మంది రెఫర్ చేసేది వచ్చి ఎగ్ మ్యాంగో మసాలా అంట. సరే నేను ఒకటి చెప్పాను. ఇంకా దాంట్లో మంచిగా బొరుగులన్నీ మిక్స్ చేసి ఇంకొక బాయిల్ వేసి దాంట్లో మ్యాంగో కట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా వేసి మెయిన్ గా గుంటూరు మసాలా వేసి అంతా ఒక దెబ్బ కలిపేసి మనకైతే ఇచ్చేసాడు భయ్య. ఇది చూడగానే చాలా టెంప్టింగ్ అనిపించింది. అలానే వీళ్ళు వాడే మసాలా వచ్చి గుంటూరు నుంచి వస్తుందంట. ఫస్ట్ మనో టేస్ట్ చేసి డిఫరెంట్ టేస్ట్ ఉందని చెప్పాడు. సరే అని చెప్పి నేను తీసుకొని టేస్ట్ చేశాను. లిటరల్లీ చాలా బాగుంది. బొరుగుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా వేసి అలానే బాయిల్ ఎగ్ వేసి అండ్ మ్యాంగో చేశాడు భయ్య. టేస్ట్ చాలా బాగుంది. అలానే వీళ్ళ దగ్గర ఎగ్ పానీపూరి కూడా చాలా ఫేమస్ అంట. ఫస్ట్ ఒక పానీపూరి తీసుకొని దాని మిల్ మేకర్ ఒకే పప్పులు అలానే మసాలాలన్నీ వేసి పైన ఒకరో గార్నిష్ ఆనియన్స్ చేసి లైట్ గా పెరిగేసి ఆయన ఎగ్ బుజ్జి అయితే పెట్టించాడు భయ్య. ఇది కూడా చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది. ఫస్ట్ మనోడు ట్రై చేశాడు. లిటరల్ వాళ్ళు వేసిన మసాలా ఉంది భయ్య, గుంటూరు కారము. మనోడు ఒక టేస్ట్ చేశాడు భయ్య. లిటరల్ వాడికైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. కారం అయితే గట్టిగా ఉంది. మీరు తీసుకునేప్పుడు లిమిటెడ్ కారం అయితే వేసుకోండి. ఇంకా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నాకైతే చెమటలు పట్టేసాయి. పానీపూరి మసాలా పూరి డైపూరి ఒకటే కాదు మాయా, వీళ్ళే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు చికెన్ కానీ మటన్ గ్రేవీ కానీ తెచ్చిస్తే దాంతో కూడా ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే చేయిస్తారు. ఇక్కడ తిన్నా డిఫరెంట్ కామెంట్ చేసేయండి. ఇంకా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మహిళా యూనివర్సిటీ కాడ కొత్త రోడ్ లో అయితే ఉంటుంది ఒక షాప్. మీరు ఇలా డెఫినెట్ విజిట్ అవ్వండి, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కానీ మీకు ఇలాంటి యూనిక్ ఐటమ్స్ ఎక్కడైనా ఉన్నాయని తెలిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్ గా మన తిరుపతిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రై చేసేద్దాం. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.